అదిగో ఫోన్, నువ్వు వెళ్ళి కాల్ చేయి. ఓకే. లైట్ స్విచ్ అక్కడ. యా. హలో. హలో సేట్, నీ కూతురు కనపడడం లేదు కదూ? మేమే కిడ్నాప్ చేశాం. ఏం కావాలి మీకు? రేపు మార్నింగ్ 10 1,00,000 రెడీ చేసుకొని ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గరికి రా. లేట్ చేస్తే మీ పాపని చంపేస్తాం. వద్దు వద్దు, నా కూతుర్ని ఏమీ చేయొద్దు. మీకు కావాల్సిన డబ్బు తీసుకొస్తాను. I'll just come. యా. లైట్స్ ఎలా ఆన్ అయినాయి? వాట్స్ గోయింగ్ ఆన్? ఎవరు నువ్వు? హే అమ్మాయి, ఎవరు నువ్వు? నిన్నే. హే హే, ఎవరు నువ్వు? సార్. ఓ షిట్. ఎవరయ్యా వీళ్ళు? సార్ ఈరోజు రౌండ్స్లో దొరికారు సార్. రౌండ్స్లో దొరికితే రౌండ్గా కూర్చోబెట్టాలి కానీ ఇలా లైన్లో కూర్చోబెట్టేవేంటయ్యా? పంచ్ క్యాచ్ చేయలేదు కదా? ఇప్పుడు క్యాచ్ చేశాను సార్. రైట్, రౌండ్ రా. ఏం పేరు రా? చైతన్య. ఏం చేశాడు? పేడ కొట్టాడు సార్. దేని కొట్టాడు? ఎమ్మెల్యే సదాశివరావు గారి పోస్టర్ మీద సార్. రే, పొలిటీషియన్ నచ్చకపోతే పేడతో కొట్టకూడదురా, ఓటుతో కొట్టాలి. ఓటుతో కొట్టాలి, ఓటుతో కొట్టాలి. ఓటుతో కొట్టమని చెప్పి చేతు కొట్టేస్తున్నాడేంటి?
ఈడిలో ఉన్నాడేంట్రా? డ్రామా ఆర్టిస్ట్ సార్. షాప్ మెట్లు అనుకో చేయి పడిపోగలదు. అసలు ఈ గెటప్ ఏంట్రా? మరి మీ జాబ్కి మీకు డ్రెస్ ఎలాగో మా సెటప్కి మాకు డ్రెస్ ఎలా సార్? అవును సార్, మీరు దొంగలను పట్టుకుంటే మేము భూతాలను పట్టుకుంటాం సార్. మీ చేతిలో లాఠీ ఉంటే మా దగ్గర క్షుద్రపక్కు ఉంటుంది సార్, క్షుద్రపక్కు ఉంటుంది. ఈ టక్క నొక్కి పెట్టి భూత వైద్యుడు అన్నమాట. అవును సార్. ఏం చేశాడు రేడు? వచ్చపోసాడు సార్. పర్లేదు సార్. నేను పొద్దునుంచి 2 సార్లు పోసాను. నన్ను కూడా అరెస్ట్ చేస్తావా? సార్ పోసిన బయట కాదు సార్, మన పోలీస్ వెహికల్ పెట్రోల్ ట్యాంక్లో సార్. పెట్రోల్ ట్యాంక్ లో పోసావా? పెట్రోల్ ట్యాంక్లో పోసావు. Let's gonna get ya. వీడేం చేశాడు? బైక్ మీద స్పీడ్గా వచ్చి మన వెహికల్ గుద్దేశారు సార్ వీళ్ళు. ఓ, ఏంటి లవర్సా? తన లవర్ కాదు సార్, మరి బెదరా? నా బాయ్ ఫ్రెండ్ బ్రదర్. ఇంతకి బండి ఎందుకు గుద్దారా? బ్రేక్ లేవు సార్. బ్రేకులు లేని బండి ఎందుకు వేసుకొచ్చారు? తీసుకెళ్తేనే కదా సార్ తెలిసేది బ్రేక్లు ఉన్నాయో లేవో. పాయింటే. మరి లైసెన్స్ ఉందా? తీసుకోవడానికి వెళ్తుంటేనే యాక్సిడెంట్ అయింది సార్. ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటారా? ఏం బుక్ చేస్తావు? ఆడేమో ఇది పోసాడంట, ఈడేమో గుద్దాడంట. ఇదే బుక్ చేసేది. ప్రమోషన్స్ వచ్చే కేసులు పట్టుకోండిరా, పంపించడాలే. ఓకే సార్. కొన్ని పరిచయాలు స్నేహంగా, కొన్ని పరిచయాలు ప్రేమగా, మరికొన్ని ప్రళయంగా మారతాయి. అనుకోకుండా కలిసిన ఈ నలుగురి జీవితాలు ఎలా మారబోతున్నాయో, ఎన్ని మలుపులు తిరగబోతున్నాయో, ఇంకా ఎన్ని ఘోరాలు జరగబోతున్నాయో చూద్దాం. మహాజనులకు విజ్ఞప్తి, మన ప్రియతమ ఎమ్మెల్యే సదాశివరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇదిగో బెదరో, నువ్వు పోస్టర్ మీద పేడ కొట్టిన ఆయన బర్త్డేనే మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారంట. ఇక్కడ ఎలాగ టిఫిన్ చేశాను కదా, ఆ మధ్యాహ్నం లంచ్కి అక్కడికి వెళ్ళిపోదామా? మంచి ఐడియా. అసలు సదాశివరావు ఎవరో తెలుసా? ఎవరు? ఎవరు? ఎవరు కావాలి? ఎమ్మెల్యే గారు ఉన్నారా? మీరెవరు? నేను ఆయన మేనల్లుణ్ణి. పూజకి ఏర్పాటు చేస్తాను. సరే, త్వరగా పని ఏర్పాట్లు చూడండి. మంచిది. జై కాళీ. వస్తా బాబు. ఏంటి ఇలా వచ్చావు? మావయ్య, అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. డాక్టర్లు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారు. అందుకే మా పొలం గురించి మాట్లాడడానికి వచ్చాను. అమ్మాయి లేచిందా? ఇంకా లేదు సార్. ఇప్పటికిప్పుడు ఉన్న పొలంగా మా పొలం లాక్కుంటే మా పరిస్థితి ఏంటి? మాకుండేది అదొకటే. అమ్మాయి దగ్గర ఎవరైనా ఉన్నారా? లేరు సార్. ఎవరో ఒకళ్ళు ఉండాలని చెప్పాను కదా, వెళ్ళి చూడు. అలాగే సార్. మావయ్య, మా ఆస్తి లాక్కున్నావు, మేమేం అనలేదు. మా అమ్మ సహాయంతో ఇంత అడివాడు అయ్యావు, అయినా మేమేం అడగలేదు. ఇప్పటికిప్పుడు ఉన్న పొలంగా మా పొలం కూడా లాక్కుంటే మేము చూస్తూరుకుంటాం అనుకున్నావా? రేయ్, ఈ ఆస్తి, అంతస్తు, పదవి, అధికారం నా కూతురు కీర్తి పుట్టిన వేళ విశేషం వల్ల వచ్చినవి. తను మా ఇంటి మహాలక్ష్మి. ఇంకొకసారి పొలం అని ఇక్కడికి వచ్చావో ఆ పొలంలోనే నిన్ను పాతేస్తాను. రేయ్, వీడిని బయటికి గెంటేయండి.